అసలు చేతబడి అంటే పెద్ద పెద్ద ముగ్గులేసి చుట్టూ నిమ్మకాయలు పెట్టి ఒక ఎర్ర పంచి కట్టేసుకుని నుదిటిని పెద్ద బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాలు వేసుకుని చేస్తారు, చూసావు కదా. అవును మామ, చాలా సినిమాల్లో అదే ఉంటది. తెలుగులో ఏమైనా చేతబడి మీద సినిమాలు వస్తే చేతబడి చేసేవాడు గెటప్ అలాగే ఉంటది. ఇలాంటి అటైర్లతోనే చేతబడి నడుస్తుంది అని అనుకున్న వాళ్ళందరికీ కూడా చేతబడి అంటే అలాగే చెయ్యక్కర్లేదు, కొత్తగా కూడా చెయ్యొచ్చు అని చూపించిన సినిమా రీసెంట్ గా నేను చూశాను రా. ఏం సినిమా మామ అది? టైటాన్. ఓకే, అజయ్ దేవగన్ అండ్ జ్యోతిక కాంబినేషన్ లో వచ్చిన సినిమా. మన మాధవన్ కూడా ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. ఈ సినిమాలో ఎవరైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే అది ఖచ్చితంగా మాధవన్. పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్. అలా ఆయన పెర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పగలదగ్గోళ్ళం కాదు, కానీ వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే చేతబడికి గురైందో ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ కూడా ఏ మాత్రం మాధవన్ పెర్ఫార్మెన్స్ తగ్గదు, మాధవన్ తో ఈక్వల్ గా చేసింది. అలాగని మిగతా క్యాస్ట్ ఉన్న అజయ్ దేవగన్, జ్యోతిక, ఇంకొక పిల్లడు కూడా తక్కువ చేశారని అన్నాను నేను. వాళ్ళకి స్కోప్ ఎంత అయితే ఉందో అంతలో మాత్రం చాలా బాగా చేశారు. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే సినిమా అరౌండ్ 2.5 hours ఉంటుంది. ఇందులో 2 hours 10 minutes, లాస్ట్ 20 minutes తప్ప సినిమా అంతా ఓన్లీ 5 క్యాస్టింగ్ మీద నడుస్తూ ఉంటది. ఓకే, మరి 5 అన్నప్పుడు సినిమా బోర్ కొడతాది కదరా? ఎక్కడా లేదురా బాబు, అంత ఎంగేజింగ్ గా తీసుకెళ్లాడు. అందుకే కదా చెప్తుంటా సినిమా చాలా బెస్ట్ పార్ట్స్ ఉన్నాయని. ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కారణం ఏదైనా ఉంది అంటే సినిమాలో రైటింగ్ ఒకటే కాదు, డైరెక్షన్ ఒకటే కాదు, మిగతా క్రాఫ్ట్స్ వాళ్ళ పనితనాన్ని అంత బాగా ఇచ్చాయి. సో సినిమా అంత ఎంగేజింగ్ గా ఉండగలిగింది. అందుకే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి చాలా బాగా సపోర్ట్ చేశారు. ఓకే మామ, నువ్వు ఇంత పట్టి చెప్తున్నావు కాబట్టి ఈ సినిమా నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. మన ఆడియన్స్ కి నువ్వు సజెస్ట్ చేస్తావా? ఇంత పర్టికులర్ గా చెప్తున్నాను కాబట్టి సజెస్ట్ చేస్తావా అని అడుగుతున్నావు అంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. సినిమా అయితే మాత్రం మస్ట్ వాచ్. ఈ సినిమా ఎందుకు చూడాలి అని అంటే, నీకు మాధవన్ అంటే ఇష్టం ఉంటే, నీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ తో హారర్ సినిమా చూడాలి అని అనిపిస్తే, హారర్ సినిమా నన్ను సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలని అనిపిస్తే కంపల్సరీగా సైతాన్ అయితే నీకు మంచి సజెషన్ అని చెప్తా. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసుకో.